సెలబ్రిటీ, మరి ఇప్పుడు మీకు ఫోన్లు వచ్చినాయని చెప్తా ఉన్నారు, బెదిరింపులు అవి ఇవి, ఇప్పుడు భయం అనిపిస్తలేదు? ఎందుకు భయం? ఐ డోంట్ కేర్ ఆల్ దోస్ థింగ్స్. ఇవన్నీ బుల్షిట్ థింగ్స్ అండి. ఎలాంటివి భయపడితే అడ్వకేట్లు ఈ సమాజాన్ని నిర్మించలేరు. అడ్వకేట్ అనే ఆయన సోషల్ ఇంజనీర్. ఈరోజు సమాజంలో ఎన్నో ప్రభుత్వ అనుకూలంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న జీవుల్ని నిలబడి ధైర్యంగా కొట్టేపించిన ఘనత మాది. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఘనత మాది. ఎంతోమంది కోసం, పీడిత ప్రజల కోసం ఈరోజు ప్రభుత్వాలు చేసిన ఎన్నో అరాచకాలని కోర్టుల ద్వారా ఎండగట్టి కాపాడి ఇప్పటికీ కూడా కోర్టుల మీద గౌరవం మర్యాదలు ఉన్నాయంటే అది అడ్వకేట్ల వల్లే. సో అలాంటి అడ్వకేట్లు భయపడి పారిపోతే ఎన్నో సామాజిక అంశాలు మరుగున పడిపోతే అభివృద్ధి అనేది ఇంకొక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. సో అడ్వకేట్లు అనే వాళ్ళు ఎవరు భయపడరండి. ఎవరన్నా ఒకవేళ భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ప్రొఫెషన్ కన్ఫిట్ అనే నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ విషయంలో కానీ అసలు ఏ విషయంలోనే బయటపడను. అట్లా భయపడనైతే ఎంతోమంది రాజకీయ నాయకుల మీద కేసులు వేసా, ఎన్నో సంబంధించినటువంటి తప్పుల మీద స్కాముల మీద కేసులు వేసి కొట్లాడి గెలిచా. ఎంతోమంది పేదలకు ఇప్పటికీ కూడా స్టిల్ మేము ఎంతోమంది అంటే ట్రస్ట్ ఏం పెట్టలేదు కానీ ఎంతోమంది పేదలకి ఉచితంగా న్యాయ సలహా ఇవ్వటమే కాకుండా మేము డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కేసుకు డబ్బులు తీసుకొని అసలు డబ్బులు లేని వాళ్ళకి పెట్టే ఘనత మాది. ఇప్పుడు ఆవిడ నాకు చాలా పెద్ద అమౌంట్ ఆఫర్ చేసింది. నేను నిజంగా లోబిగా ఉండేవాడిని అయితే భయపడిన అయితే ఆ డబ్బులు తీసుకొని అప్పుడే వెళ్ళిపోయేవాడిని. సార్ ఇప్పుడు ఆయన చెప్పడం వేరు, ఆ రోజు నాకు మీడియా వాళ్ళు అడిగినప్పుడు నేను కనుక్కోవాలి కదా, నా హోంవర్క్ చేయాలని చెప్పి నేను పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్లో నాకు తెలిసిన కొంతమంది ఉంటే ఇంతకుముందు ఇలాగే అక్కడ కొంత పాడ్కాస్ట్ సెటప్ ఉండేది, అక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే అన్న సుబ్బు జెన్యున్గా నిలబడ్డాడన్న, నాకు ఆయన చెప్పింది 2 కోట్లు ఆఫర్ చేశారన్న, అయినా మనోడు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి మాట్లాడాను. సుబ్బు జెన్యున్గా నిలబడ్డాడన్న అని ఒక మాట చెప్పాడు. అవసరం లేదు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు ఈయన చెప్తే నమ్మాల్సిన, ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసుకున్నాడు. బట్ బయట వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో ఎస్ వీ షుడ్ స్టాండ్ బై సుబ్బు అని చెప్పి ఆ రోజు నేను డిసిషన్ తీసుకున్నాను. ఇప్పుడు ఆమె తరఫున వచ్చి అసలు ఈమెను కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పి కొంతమంది ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, చూస్తున్నాం. ఈ వారం రోజుల నుంచి నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని ఏమంటారు? అదే సార్, ఆవిడ రకరకాలుగా కులం కార్డు వాడింది, ఆడపిల్ల కార్డు వాడింది, తర్వాత కుల సంఘ నాయకుల్ని దింపింది, తర్వాత పోలీస్ కార్డు వాడింది, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ సజ్జన గారి ఫోటోలు పెట్టింది, ఇంకా పొలిటీషియన్ కార్డు కూడా సార్ చెప్పినట్టు నాకు దానికి ఇంకా సరైన ప్రూఫ్లు దొరకట్లేదు. దొరికితే మీకు బయట పెడతాను. నేను ఇస్తా కాల్ రికార్డ్ ఇస్తాను. సో అన్ని రకాలుగా పొలిటీషియన్లు, పోలీసులు, కుల పెద్దలు అన్ని అంటే మనం తప్పు చేయనప్పుడు అసలు ఇంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన పని ఎక్కడ ఉంది చెప్పండి. ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత పద్ధతి అవుతుంది. అయితే ఆ కేసులో మధుని అరెస్ట్ చేసిన తర్వాత మీరన్నా అర్థం చేసుకోండి, నాకు ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఒకవేళ ఉండేది అదే ప్రూవ్ చేస్తుంది. అసలు ఆ మధు అరెస్ట్ అవ్వడమే ప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మధు ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు? ఇంతకుముందు ఎప్పుడన్నా అరెస్ట్ అయ్యాడా? అంటే అరెస్ట్ అయిన సంగతి వేరు. ఇప్పుడు మంగళి గారి మీదకి రాగానే మధు వెళ్ళిపోయి అరెస్ట్ అయిపోయాడు అంటే దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ ప్రూవింగ్ దట్ మంగళి గారిని సేవ్ చేయడానికి మంగళి గారిని సేవ్ చేయడానికి సంబంధం లేకపోతే ఎందుకు వెళ్తాడు? ఇంకొక విషయం ఏంటంటే మంగళి గారికి సంబంధం లేదంటే నేను చెప్పా, అమ్మ ఒక్క ప్రూఫ్ చూపి ఆవిడ బయటకు వచ్చి అడ్వకేట్ సుబ్బు నన్ను 10 లక్షలు అడిగినాను, ఆవిడ నేను ఒకేసారి గెలిచా. అది కూడా మన ఈయన పేరు ఏంటి, పూజారి నాగేశ్వర గారు ఆఫీసులో. మరి వాళ్ళన్నా ధృవీకరించాలి కదా. ఇంకొక విషయం, నాకు పలానా అమ్మాయి అంటే క్రష్ అని అంటే ఇది ఎంటైర్ కేసుని పక్కదో పట్టించాలి. ఇప్పుడు ఇన్ని చేసింది, కులం కార్డు వాడింది, విమెన్ కార్డు వాడింది, విక్టిమ్ కార్డు వాడింది, కుల సంఘ నాయకులు తీసుకొచ్చి అందరినీ ఏది ఫలించపోయేసరికి ప్రజల దృష్టినైనా కనీసం మరలించాలి. ప్రజల దృష్టిని మరలించి నేను నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు, నేను నిర్దోషిని ఫ్రేమ్ చేయొచ్చు, నేను నిర్దోషిని అని చెప్పేసి మసిపూసి మారేడుకాయ చేయొచ్చు, ఈ మీడియా అటెన్షన్ ప్రజల అటెన్షన్ మిస్ చేస్తే అని చెప్పేసి అలా కూడా ప్రయత్నం చేసి ఒక ప్యాటర్న్ చెప్తాను. ఈవిడ నాకు మధుకి ఏ సంబంధం లేదు అని ఎలాగైతే ఇవాళ చెప్పిందో మీకు గుర్తిస్తే, ఆవిడ బర్త్డే సందర్భంగా ఇచ్చిన పార్టీలో ఇన్ని బాటిళ్ళు తర్వాత మాదక ద్రవ్యాలు ఏవో దొరికిన టైంలో అక్కడ ఒకతనికి పాజిటివ్ వచ్చింది అని చెప్పినప్పుడు బర్త్డే పార్టీకి 100 మంది వస్తారయ్యా. ఇప్పుడు ఎట్లా చెప్తాను, నేను సెలబ్రిటీ, నాతో 100 మంది ఫోటోలు దిగుతారు, అలాగే మధు ఒకళ్ళేమో దిగుతారు, దాంట్లో నాకు ఎట్లా అంట కడతారు. అలాగే ఆ బర్త్డే పార్టీలో వచ్చిన వాడు పార్టీకి పిలిచిన వన్ ఆఫ్ ద గెస్ట్ వాడికి నాకు సంబంధం అంట కడితే ఎట్లా? కానీ కట్ చేస్తే ఆయన ఎవరు? దాము గారు. ఆయనకి వీటికి సంబంధం లేదా? మీకు తెలీదా? ప్రపంచం అందరికీ తెలుసు కదా. అంత దగ్గరుండే ఆవిడ్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది ఆయన. ఎవడో తాగాడు, నాకేంటి సంబంధం?
ఎవడు ఇప్పుడు మధు ఎవడో మీ మధు కూడా pattern అదే గమనించండి. పార్టీలో ఉండు, మది కూడా అదే పార్టీలో ఉండు, వాడు పోలీసులు నించోబెట్టి దించిన ఫోటోల్లో ఉండు, కూర్చొని భోజనం చేసే ఫోటోల్లో ఉండు, డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళండి. ఆడ ఫ్రెండ్ భరత్, ఆడి పేరేంటి అభిషేక్ నాయక్ కూడా చెప్పిండు. సో ఫస్ట్లో ఏమని చెప్పింది, అసలు ఆడెవడో నాకు తెలియదు, ఆడికి నేను ఆడి మీద నేనే కేసు పెడతాంది. తర్వాత తొవ్వే కొద్దీ చూస్తే ఆమె బ్యాండ్లో ఒక పబ్బులో పాట పాడుతుంటే ఆమె బ్యాండ్లో ఆమె పక్కనే కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. ఇంకోటి ఈ రూమ్ లో నోట్ల కట్టలతోటి వీడియోలు కూడా తిరుగుతున్నాయి. అసలు ఏంది దాని అదంతా కూడా మధు వాళ్ళ అక్క బావ భరత్ చౌహాన్ ఎవడైతే ఉండో ఈవిడు రమౌత్ మధు వాళ్ళ బావ. సో వీళ్ళంతా లెక్కబెట్టి కొన్ని బినామీ ఆస్తులు కొనటంతో పాటుగా మిగిలిన కాష్ అంతా కూడా మంగళి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పంపించేవాళ్ళంట. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్తుండు డ్రైవరు పంపించేస్తే అవన్నీ కోకాపేటలో వాళ్ళ తమ్ముడు వచ్చి కోకాపేటలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్ దగ్గర ఆగితే వాళ్ళ తమ్ముడు వచ్చి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయేవాడంట. అంటే నేను ఏమంటానంటే ఇదంతా ఒక పెద్ద గూడుగుట్ట అని. ఇప్పుడు ఇంతమంది అతను వెళ్ళినప్పుడు కూడా మంగళి గారితో సెల్ఫీ తీసుకుంటాను అన్నా కూడా అలౌ చేయలేదు అంటే ఎందుకంటే అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్ చేసినట్ట, మరి నేను డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటంటే అప్పుడు మంగళి వాళ్ళ తమ్ముడు దిగిందంట, శివ చౌహాన్ దిగిందంట. అంటే ఇదంతా ఇప్పుడు ఇంతమంది సింగర్లు ఉన్నారండి, ఎవరు కనీసం వోల్వో కారులో దిగిన ఘటన మీరు సంఘటనలు ఎక్కడైనా మీరు చూసారా? మంగళి గారి కంటే పెద్ద సింగర్లు ఉన్నారు, విద్వాంసులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు, దాదాపుగా 25-30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైనా వాల్వో కారు ఉందా? ఎవరికన్నా ఖరీదైన బంగ్లాలు ఉన్నాయి? అసలు ఎక్కడ ఖరీదైన ఫ్లాట్లు ఉన్నాయా? మరి మంగళి గారికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు వీటి మీద ఎంక్వైరీ చేయాలి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాయానికి మించిన ఆస్తులు ఎక్కడివి? ఎవడో ఒకవేళ ఇవో రాజకుటుంబం నుంచి ప్రిన్సెస్గా వచ్చిందా అంటే లేదు, కటిక పేదరికం నుంచి వచ్చిన ఆవిడ. అసలు ఈవిడకి ఆదాయం ఎంత, సంవత్సరం ఆదాయం ఎంత, ఈవిడ ఆదాయానికి ట్యాక్స్ కడుతుందా? ఫస్ట్ ట్యాక్స్ కడుతుందా? కడితే ఎంత కడుతుంది? ఆ కట్టిన ట్యాక్స్కి సంబంధించిన ఆస్తులు ఎంత ఉన్నాయి, దానికంటే మించిన ఆస్తులు ఎంత ఉందో కూడా తెలియాలి. అప్పుడు ఈవిడ భాగవతం అంతా బయటపడుతుంది. ఇక్కడ నేను బంజారా బిడ్డ నేను కార్డు వాడే ముందు అక్కడ అన్యాయం అయిపోయిన బంజారా బిడ్డలు మీకు గుర్తు 80% వాళ్ళే. మీరు బంజారా బిడ్డ కాదమ్మా, బంజారా హిల్స్ బిడ్డ మీరు. బంజారా హిల్స్లో ఉన్న మీ అంత రిచ్ ఉన్నవాళ్ళు మీరు ఈ కార్డు వాడడం అనేది జస్ట్ పాలిటిక్స్ తప్ప ఇంకేం కాదు కదా. ఇప్పుడు నేను పేదవాడిని, నేను బంజారా కులస్తుని, లేకపోతే నేను ఎస్టీ ఎస్సీ ఈ దీంట్లో ఉన్నాను అని చెప్పుకోవడం వేరు. మీరు ఇవాళ ఉన్న స్టేజ్ ఇన్ని కోట్ల ఆస్తులు పెట్టుకొని దాక్కోవడానికి మాత్రం మీకు క్యాస్ట్ బరికి వస్తుంది. ఆ క్యాస్ట్లో మునిగిపోయిన వాళ్ళు మాత్రం మీరు ఆదుకోవడానికి రారు. కూడా చెప్తుంది కదా, బాధితులకు న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఏది బాధితులు బెదరగొట్టే ప్రయత్నం, బాధితులకి రంకులంట కట్టే ప్రయత్నం, బాధితులు పోలీసులతో వాళ్ళని అరెస్ట్ చేపిస్తామని చెప్పేయటం, ఇవే బాధితులు ఆదుకోవడం ఇదే. అయితే ఇక్కడ ఏంటంటే బంజారా బిడ్డ అంటుంది కదా, మరి ఎంతమంది బంజారా బిడ్డలు ఉన్నారు, మరి వాళ్ళ చదువుకి ఏమైనా సహాయం చేసిందా? వాళ్ళ చదువుకి ఏమన్నా ఎవరన్నా ఇప్పుడు పలానా మందకృష్ణ గారు ఉన్నారు, ఆయన ఉన్నారంటే ఆయన జీవితం మొత్తం వాళ్ళ కులానికి దారి పోసి ఒక ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చి భవిష్యత్ తరాలను నిలబెట్టగలిగి పనిచేసిండు. ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు, బీసీలకు సంబంధించిన వెల్ఫేర్ ప్రతి విషయంలోని పోరాటాలు అవన్నీ చేస్తారు. సో అలాంటిది ఏదన్నా నువ్వు పెద్ద స్థాయికి వెళ్ళావు కదా, ఇప్పుడు వాళ్ళ ముంచో వీళ్ళ ముంచో ఏది చేసో నువ్వైతే ఒక పెద్ద స్థాయికి వెళ్ళావు సరే, కష్టపడు వెళ్ళినప్పుడు మరి నీ స్థాయిలోనైనా సరే ఒకళ్ళ గుక్కడు మంచినీళ్ళు పోసింది ఏది? ఈ ఇష్యూ వచ్చేసరికి మొన్న తల్లిదండ్రులు అంతే ఎవరో చనిపోతే పిల్ల ఏడ్చుకుంటూ ఎమోషనల్గా ఒక వీడియో పెడితే ఆ అమ్మాయి నేను దత్తత తీసుకున్నాను ఇంకొక ప్రబుద్ధురాలి ఇంటర్వ్యూలో చెప్తుంది. ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడుతూ పలానా నా వెనుక ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు అని చెప్పి మాట్లాడింది, బెదిరించిందని చెప్పిన పేరు చెప్పలేదా, లేకుంటే చెప్పినా మీరు బయట పెట్టారు? చెప్పింది. అంటే ఎంతోమందిగా అలాంటి చిల్లరగాళ్ళు కూడా ఇప్పుడు నాకు ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటుందంటే, కాన్స్టిట్యున్సీలో నేను పలానా ఎమ్మెల్యే మనిషిని చెప్పాను, ఈమె కూడా చిల్లరగా అలాగే చెప్పిందని అనుకున్నా. కానీ వాస్తవానికి దానికి నేను ఏమంటానంటే ఆయన పేరు వాడాల్సి ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను చాలా ఆలోచించాను. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ప్రధాన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తండ్రితో కూడా ఫోన్ చేయించింది. దాని విషయంలో రాములు నాయక్ గారు అంటారు, అది చాలా ఆయన చాలా తప్పు మాట్లాడిండు, మేము మాట్లాడి చేయడానికి నువ్వు మాట్లాడి ఆయన దగ్గర ఒక టీం ఉందట. ఏం టీం? సెటిల్మెంట్ టీమ్. ఆ సెటిల్మెంట్ టీం ఇప్పుడు రాములు నాయక్ గారు అన్నట్టు సెటిల్మెంట్ టీంలు ఉన్నట్టు అయితే వాళ్ళు సెటిల్మెంట్ చేసి ఇవన్నీ చేసే ఇక్కడికి కోర్టులు పోలీస్ స్టేషన్ ఎందుకండి కదా? ఎంత బుల్షిట్ థింగ్. ఆయన ఒక మాజీ ఎమ్మెల్సీ చేస్తే నేను అతనే చెప్పిండు ఆయన పేరు కూడా చెప్పి, అవును ఈ విషయంలో అడ్వకేట్ సుబ్బు చాలా అంటే ఎక్కువ చేసినట్టు నాకు ఎక్కువ చేయటం ఏంటి? అడ్వకేట్ సుబ్బుకి అసలు మీరు ఫోన్ చేయటం ఏంటి? అదేమన్నా చట్టంలో ఉందా? కేసు చేస్తున్న అడ్వకేట్కి మీరు ఎందుకు ఫోన్లు చేయాలి? అసలు మీకేం అధికారం ఉంది చేయడానికి? రాములు ఎవరికి అంటే వాళ్ళు ఏదో బెదిరియటానికో లేదంటే బుజ్జగించడానికో ఆర్బిట్రేషన్కో పిలుచుంటారు. కానీ అంతకుముందు ఆర్బిట్రేషన్ జరిగిన
చేదు అనుభవంతో నేను వెళ్ళడానికి ఇష్టపడలా. సో అలాంటప్పుడు వీళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నటువంటి నాయకులు ఎలా మాట్లాడాలి, చాలా అర్థవంతంగా చాలా లోతుగా మాట్లాడాలి. ఆయన ఏమంటుండో ఇది జరిగిందంటే జరగవచ్చు జరిగి ఉండకపోవచ్చు, అంటే ఏంటంటే ఆకు పాక్ కరివేపాకు అన్నట్టుగా ఇది అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు, ఏంటంటే దానికి అది ఆన్సర్ వచ్చినట్ట అంటే డిప్లొమాటిక్ ఆన్సర్. అయ్యి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు అంటే దాని అర్థం ఏంటి, తన అభిప్రాయం ఏంటి? నిజంగా బుల్షిట్ థింగ్. వీళ్ళందరూ ఏంటంటే నిజంగా అరే ఓయూ విద్యార్థులు ఆమెకి సపోర్ట్ చేశారు, ఒక వర్గానికి సంబంధించి ఒక వర్గమే, అందులో అందరు కాదు. మళ్ళీ తర్వాత ఆమె పెయిడ్ ఆర్టిస్ట్ లాగా వచ్చినటువంటి కొంతమంది ప్రబుద్ధులు వచ్చి దాంట్లో పెట్టారు. అయ్యా మరి వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, మరి మీరందరూ అక్యూజుడ్ తరపున వచ్చి మాట్లాడారు. 80% మరి మీ ప్రజలు ఉన్నారు, వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? నీకు దమ్ముంటే వాళ్ళ పక్షాన్ని నిలబడి మాట్లాడు. సో ఏంటంటే ఫేమస్ అవడానికి పెయిడ్ ఆర్టిస్ట్ లాగా రంగులు వేసుకొని వచ్చి చక్కగా స్టూడియోలలో కూర్చొని మాట్లాడుతున్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టం. నేను పోరాడేది అడ్వకేట్ సుబ్బు పోరాడేది నాట్ ఓన్లీ వాళ్ళకేళ్ళ కోసం కాదు, 80% ఉన్నటువంటి గిరిజనుల కోసం కూడా. సో దయచేసి అందరూ పెద్ద మనసుతో ఆలోచించి దీనికి ఒక కంక్లూజన్ అంటే మీరే తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ కేసులో ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తా, నిందితులకి శిక్ష పడేదాకా, బాధితులకు న్యాయం జరిగేంత వరకు నేను ఉంటా. నా విషయంలో మాత్రం దయచేసి ఇలాంటి తప్పుడు కోతలు కారు కోతలు ఎవరైతే ఇప్పుడు రాములు నాయక్ గారు లాంటి వాళ్ళు, మిగతా బంజారా పెద్దలు వాళ్ళు ఇది మంగళికి అనుకూలంగా పెట్టారు, ఒక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే నేను ఇది సూట్ క్వశ్చన్ వేస్తాను. మీ వ్యక్తిత్వాన్ని, అదేవిధంగా ప్రజల యొక్క మనల్ని, అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడడానికి మీ గలం వినిపించాలి తప్ప పెయిడ్ ఆర్టిస్ట్ లాగా చేయకండి దయచేసి. ఇక్కడ ఒకటి, నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని చెప్పి ఒక విషయం. సుబ్బు గారితో ఆవిడ మాట్లాడే మాట కూడా చాలా పొలైట్గా, విపరీతమైన పొలైట్నెస్ అది. అంటే అరే తురే కొట్టడము, లేకపోతే చాలా చిల్లరగా మాట్లాడడం, నువ్వేంటారా, నువ్వు ఒక చెట్టు కింద పెట్టడం, నువ్వేం చేస్తావు అన్ని స్టేజ్లో మాట్లాడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బిహేవియర్ ఇక్కడే కాదు, ఆవిడ బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా పోలీస్ ఆఫీసర్తో ఆవిడ ఎట్లా మాట్లాడారు, హై పక్కబెట్టరా ముందు ఆ వీడియో ఆపే, ఆ వీడియో ఆపే. ఇది మన జర్నలిస్ట్ మిత్రుల్లో కూడా చాలా మందితో ఆవిడ అదే తీరును బిహేవ్ చేసింది అనే నేను చాలాసార్లు విన్నాను. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మంగ్లీ ప్రెసెంట్ రీసెంట్ గా నిన్నటి నుంచి కొన్ని వార్తలు తిరుగుతా ఉన్నాయి, ఆమె అసలు మీరు అబ్స్కాండింగ్ లో ఉన్నారు, మిమ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని చెప్పి. ఎవరైనా కిడ్నాప్ చేసినా? లేదండి, మంగ్లీ అయితే వాళ్ళ అనుచరులను పంపించింది ఆర్టీవీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. వాళ్ళని ఆర్టీవీ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేతనే పారిపోయారు. తర్వాత కొంతమంది ఆమెకు అనుకూలమైన వాళ్ళతో ఫోన్లు చేపించి బెదిరించింది, అవి కూడా వీడియోలు తీశాను. తర్వాత కొంతమంది పెద్ద పెద్ద బడాబాబులతో అంటే రౌడీలు గోండలు లాంటి వాళ్ళతో కూడా ఫోన్లు చేపిస్తుంది. సో దాని గురించి ఉంది, కానీ నేనేం కిడ్నాప్ అవ్వలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను సేఫ్గా మీ అందరి ముందే ఉన్నా. నేను మంగ్లీ గారు ఎక్కడ ఉన్నారండి ఇప్పుడు? ఆమె ఢిల్లీ పారిపోయిందని చెప్పేసి నన్ను అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అయినా? పారిపోయింది, ఢిల్లీకి పారిపోయిందని అంటున్నారు జనం అందరూ కూడా. వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీలో కొంతమంది ఎవరైతే ఆమెకి అగేన్స్ట్గా మన మా అసోసియేషన్లో కంప్లైంట్ చేశారో వాళ్ళే చెప్పారు. తప్పే చేయనప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కిందకి అప్లై చేసింది, యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసింది అనే న్యూస్ కూడా వచ్చింది. ఎందుకు క్వాష్కి వెళ్ళింది? క్వాష్కి ఎందుకు వెళ్ళింది? ఆమె దగ్గర ఏ తప్పు లేకపోతే ఆధారాలు ఎందుకు చూపించట్లేదు? నేను 100 ఆధారాలు మీడియాకి ఇచ్చా, ఆమె ఒక్క అలిగేషన్కి సంబంధించిన ఆధారం లేదు, ఎందుకంటే ఆమె దగ్గర ఏమీ లేదు కాబట్టి. ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరగాలండి. ఇది సుబ్బు వర్సెస్ మంగ్లీ కాదు, బాధితులు వర్సెస్ నిందితులు. దయచేసి ఇలాగే వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే కొన్ని డీవియేషన్స్ కూడా కొంతమంది వచ్చి వాళ్ళకి సంబంధించి దీన్ని రాజకీయ పరంగా తీసుకెళ్తున్నారేమో నాకు అనుమానం కూడా వస్తుంది. కాబట్టి దయచేసి వాళ్ళ స్వప్రయోజనం కోసం చేసినా సరే ఇది డీవియేట్ కాకోకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకే కాదు మిగతా అందరు బాధితులకు న్యాయం జరగాలి. అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా మీడియా నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి సపోర్ట్కి నిజంగా నేను కృతజ్ఞతని. అదేవిధంగా మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా అనేకమైనటువంటి కేసులను బయటకు తీసుకొచ్చి సాల్వ్ చేసి బాధితులకు న్యాయం జరిగే పక్షాన్ని నేను పోరాడతా. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ కేసులు ఖచ్చితంగా ఇందులో న్యాయం జరగాలి, న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతా.